వివాహ వ్యవస్థలో ఎన్ని సరిగమ పదనిసలు వినిపిస్తూనే ఉన్నాయి కదండి. రకరకాల కాంబినేషన్లో వినిపిస్తున్నాయి కదా, రకరకాల రాగాలు వింటున్నాం కదా మనం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అదేంటంటే, సాఫ్ట్వేర్ ప్రపంచంలో కూడాను వివాహాలు జరుగుతున్నాయి, సంబంధాలు ఇంకా కుదుర్చుకుంటున్నారు, వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఓకే, కాసేపు ఈ సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని, అందులో జరుగుతున్న మ్యారేజ్లను కనుక కాసేపు పక్కన పెట్టినట్టయితే, ఇంకా మిగిలేది ఏంటంటే నాన్ సాఫ్ట్వేర్ వివాహ ప్రపంచం కదా. అందులో కూడాను కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి అన్ని విషయాలు చెప్తారు. నాన్న, ఒక మంచి సంబంధం చూస్తున్నాము, నువ్వు కూడాను నీ అభిప్రాయం చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ సంప్రదాయానికి ఆచారానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము. పిల్లవాడు సరే బుద్ధిమంతుడై ఉండాలని చెప్పేసి జీవితంలో ఎదుగుదలకు కావలసిన సకల లక్షణాలు అతనిలో ఉండాలని చెప్పేసి మేము అనుకుంటాం కదా. నీకేమైనా అభ్యంతరమా అంటే అక్కడక్కడ కూడాను కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారండి, పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే నాన్ సాఫ్ట్వేర్ వరల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు. ఇటు అమ్మాయి ఇష్టపడింది, అబ్బాయి ఇష్టపడ్డాడు. 2 నెలలు 2-3 సార్లు ఏదో మాట్లాడుకున్నారు, చివరికి ఫైనలైజ్ అయిపోయిందండి. అబ్బాయి ఇదేమో వ్యాపారం, స్వయం కృషి మీద ఒక స్టార్టప్ పెట్టి పైకి వస్తున్నాడు అనుకుందాం కాసేపు. అమ్మాయి ఇంజనీరింగ్ చేసి ఏదో MBA ఇది చేసింది, ఏదో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నది. ఏజ్ గ్యాప్ కూడాను 5 ఏళ్ళు ఉంది అనుకుందామండి. కాసేపు అనుకోవట్లేదు, తప్పేమని చెప్పండి, అనుకుందాం. సో సాంప్రదాయాన్ని ఇష్టపడే 2 కుటుంబాల మధ్య ఆడపిల్లకి ఏం చెబితే బాగుంటుంది అన్న ఒక ఆలోచన చేశాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ చిన్న స్పియర్లో ఉన్న వ్యక్తులకి కనెక్ట్ అవుతాయేమోనన్న ఒక ఆశ, అంతకంటే ఏం లేదండి. సో మ్యారేజ్ అయిపోయిందని అనుకుందాం. 2 సంప్రదాయ కుటుంబాల మధ్య మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయి సంతృప్తిగా ఉంది, అబ్బాయి సంతృప్తిగా ఉన్నాడు. అటువంటిప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి అన్నదే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో ప్రధాన అంశం అండి. అమ్మాయికి నేనేం చెప్తానంటే, నాన్న, కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నావు కదా, అత్తమామల గురించి అంతగా నీకు తెలియదు. ఆ మాటకు వస్తే మీ ఆయన గురించి కూడాను నీకు అంత గొప్పగా తెలియదు. ఎన్నో మార్పుల్ని నువ్వు చూడవలసి ఉంటుంది, మానసిక మార్పుల్ని చూడవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆహారం అత్యధిక ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది కదా. నువ్వు వండవలసి వస్తుంది, లేకపోతే అత్తగారి నుంచి నేర్చుకొని వండవలసి వస్తుంది కదా. అది చాలా ముఖ్యం కదా. ఆ విషయంలో కూడా నువ్వు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది కదా. అత్తమామల మెంటాలిటీస్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా గమనించవలసి ఉంటుంది కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అమ్మలు, నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఫస్ట్ నేను చేసే ప్రతిపాదన ఏంటంటే, ఇంట్లోకి వెళతావు, ఓకే, అత్తమామలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉమ్మడి కుటుంబం కావచ్చు, కాకపోవచ్చు, మీరు సపరేట్గా పెట్టచ్చు కాపురం, నేను కాదనట్లేదు. అటువంటప్పుడు నువ్వు మొట్టమొదటగా చాలా సీరియస్గా, సిన్సియర్గా, ఆ మాటకు వస్తే సెన్సిటివ్గా అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, అబ్బాయికి ఏది ఇష్టమో గమనించు. అంటే భోజనానికి సంబంధించి ఏది ఇష్టమో ముందు గమనించు. అది నువ్వు లౌక్యంగా గమనించాలి, అతనికి తెలియకుండా అడిగి గమనించాలి.
అలా గమనించి అతనికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే లంచ్ కానీ, డిన్నర్ కానీ, లేకపోతే చిరుతిండ్లు కానీ, స్నాక్స్ అంటుంటాం కదా, వాటి మీద ఒక అవగాహన పెంచుకో, ఒక ఆధిపత్యాన్ని సంపాదించు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా మగపిల్లలు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత, లేదా డిగ్రీ పూర్తయిన తర్వాత, ఎంబీఏ ఏదో చేసేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వీలైనంత వరకు తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసి వస్తుంది. అటువంటప్పుడు వాళ్ళు ఏ హోటల్లోనో లేకపోతే ఏ దాబాల్లోనో తినవలసి వస్తుంది. తిని 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 వాళ్ళకి బోరు కొట్టచ్చు, కొట్టకపోవచ్చు, అది వేరు. ఓకే, అయితే ఒక 4-5 ఏళ్ళు బయట ఉన్నాను, పోనీ 5-6 ఏళ్ళు బయట ఉన్నాను, ఏదో దొరికింది తిన్నాను, సంతృప్తి పడ్డాను, కాంప్రమైజ్ అయిపోయాను అని అనుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుంటాడు కదా అమ్మ నాన్నల దగ్గరికి. అక్కడ అమ్మ భోజనం తిని చాలా సంతృప్తిగా ఉంటాడు. అంటే నేను సంప్రదాయ కుటుంబంలో జరిగే మగపిల్లవాడి యొక్క మానసిక పరిస్థితి ఆహారం ప్రాతిపదికగా నేను చెప్తున్నానమ్మా, ఇది కొంచెం జాగ్రత్తగా గమనించు. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత ఆవురావురమంటూ ఉంటాడు. ఇంటి భోజనం, మంచి భోజనం, సాత్విక భోజనం తినాలని చెప్పేసి, రుచికరమైన భోజనం తినాలని ఆతృత్వం ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో కూడా అదే జరిగింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడో సూర్యాపేటకి వెళ్ళాను, తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చాను. 7 ఏళ్ల తర్వాత నేను వివాహం చేసుకోవాల్సి వచ్చింది, 27వ ఏట. ఈ లోపల అన్ని రకాల హోటల్లో కూడా నేను భోజనం చేయవలసి వచ్చింది. కానీ అప్పుడప్పుడు నాగార్జున సాగర్లో మా ఇంటికి వెళ్తాను కాబట్టి అమ్మ చేసిన వంట అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే సంప్రదాయ కుటుంబంలో ఉన్న మగపిల్లలు ఉంటారమ్మా. కాబట్టి నువ్వు అతనికి ఇష్టమైన భోజనం మీద శ్రద్ధ పెట్టి అవే చేస్తూ పో. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి అద్భుతమైన కొటేషన్ ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి మనస్సులోకి దూరాలి అంటే, దగ్గర దారి ఏదన్నా ఉంది అంటే అది అతని కడుపే. కాబట్టి తల్లిలాగా అతని కడుపును చూసుకోమ్మా. చూసుకుంటే అతను తప్పకుండా నీ మాట వింటాడు. బయటికి అంటారా, అప్పుడప్పుడు మీ ఆయన ప్రపోజల్ పెడితేనే బయటికి వెళ్దాం అను, అంతే తప్ప నీ గంగ నువ్వు బయటికి వెళ్దామండి, నాకు బోరు కొట్టింది, ఏం చేయాలండి అని అనొద్దు. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఏంటంటే అది కాదు అంకుల్, ఎంతకాలం నేను ఇలాగ ఉండాలి అంటే, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే, అమలు ఉగ్గబట్టి 3 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండు. ఒకవేళ చిరాకుల అబ్బాయి ఏమన్నా కూడాను మాట్లాడద్దు, ఎదురు తిరగద్దు, సైలెంట్గా ఉండు. ఎప్పుడో ఒకప్పుడు ఆలోచిస్తాడు, నేను ఎన్నిసార్లు తప్పుపెట్టినా కూడాను సైలెంట్గా ఉంటున్నది అని చెప్పేసి. ఆ విధంగా ఆ ఆలోచనకి తావివు. కానీ వంట దగ్గర మటుకు కాంప్రమైజ్ మాకు అద్భుతమైన వంట చేసి పెడుతూనే ఉండదు. సాంబారు చేస్తావో, బిర్యానీ చేస్తావో, లేకపోతే దోసకాయ పప్పు చేస్తావో, వంకాయ కూర చేస్తావో అని ఇష్టం. కానీ వంట దగ్గర మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నువ్వు కాంప్రమైజ్ కావద్దు. అతనిని అలరించే ప్రయత్నం చేయి, అతని హృదయాన్ని దోచుకునే ప్రయత్నం చేయి. ఎన్ని కీచులాటలు వచ్చినా కూడాను 3 years లిమిటేషన్ పెట్టుకో. ఈ లోపు అత్తమామలు గనక ఉంటే ఇంట్లో ఒక విధంగా ఈజీ అయిపోతుంది నీ పని. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇష్టమో నీకు ముందే తెలిసిపోతాయి. కాబట్టి అవసరమైతే అత్తగారి సహాయంతో నేర్చుకొని అదే వంటలు చేయడానికి, అదే భోజనం ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించు. అంటే వాళ్ళల్లో వీలైనంత వరకు కలిసిపో. జనరల్గా అప్పగింతలప్పుడు తల్లి ఏమంటుందంటే, అబ్బాయి చెప్పినట్టు నడుచుకోమ్మా అని అంటుంది కదా. అబ్బాయి చెప్పినట్టు నడుచుకోమ్మా అంటే అందులో ఆహారం కూడాను ముఖ్య పాత్ర వహిస్తుంది. ఒకవేళ సపరేట్ కాపురం పెట్టినా కూడాను అద్భుతమైన ఆహారాన్ని అతనికి తగ్గట్టుగా, అతని రుచికి తగ్గట్టుగా అవసరమైతే వారం రోజులు, 10 రోజులు, లేకపోతే 2 వారాలు అత్తగారి ఇంట్లో ఉండి కనుక్కొని మరి వాళ్ళ రుచుల మీద ఒక విధమైన పట్టును సంపాదించి
అది మళ్ళీ ఆ అబ్బాయికి చేసిపెట్టు, భర్తకి చేసిపెట్టు. జీవితం అద్భుతంగా ఉంటుంది. క్వశ్చనే లేదండి, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నువ్వు కాంప్రమైజ్ కాకుండా ఒక 3 ఏళ్ళు ఉగ్గబట్టి చేసావో మీ వారు నీ వారు అయిపోతారు. మీ అత్తమామలు కూడాను మా మంచి కోడలండి అంటారు. వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకున్న తర్వాత ఇంక ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తానమ్మా. అదేంటంటే, అంటే నీదంతా అమ్మాయికి చెప్తున్నానంటే, అంటే మీ ద్వారా నేను అమ్మాయికి చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడు కూడాను ఓడిపోయి గెలవటం చాలా గొప్పది. అంతేగాని గెలిచి ఓడిపోవటం అంటే జీవితాంతం ఇంకా ఓటమితోనే ఉండాల్సి వస్తుంది. ఇది ఆడవాళ్ళకే సాధ్యం, అమ్మాయిలకే సాధ్యం, భార్యలకే సాధ్యం, స్త్రీలకే సాధ్యం, మహిళలకే సాధ్యం. ముందు నువ్వు ఓడిపో, అంటే చెప్పింది చెప్పినట్టుగా విను. అప్పుడు అద్భుతమైన ప్రేమ చిగురించి మొగ్గలు దొరుకుతుంది. దీంతో ఇంకొక ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే, నీ భర్త యొక్క బలహీనతలు తెలుస్తాయి ఫస్ట్ ఈ 3 ఏళ్లలో కదా. అట్లాగే అత్తమామల బలహీనతలు కూడా తెలుస్తాయి. ఎప్పుడైతే వీళ్ళందరి బలహీనతలు బలాలు నీకు తెలిసాయో అప్పుడు నువ్వు వాళ్ళని 3 ఏళ్ళు చాలా అద్భుతంగా చూసుకుంటున్నావు కదా. అందరూ కూడాను మళ్ళీ నీ బాటలో పయనించే అవకాశం ఉంది. ముందు నువ్వు తగ్గితే తప్ప నెగ్గలేవు. కాబట్టి ఓడాలి, ఓడితే తప్ప నువ్వు గెలవలేవు. నువ్వు ఎప్పుడైతే గెలిచావో, ముఖ్యంగా నీ భర్త నువ్వు చెప్పినట్టు వింటాడు. అంటే మొదట్లో వైవాహిక జీవితంలో మొదటి 2 సంవత్సరాలు ఎట్లా ఉంటుందంటే, రకరకాల అభిరుచులు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల మనస్తత్వాలు ఒక చోటకు వస్తాయి. కాబట్టి కొంత ఘర్షణ ఉంటుంది, క్వశ్చనే లేదు, ఘర్షణ ఉంటుంది. ఆ 2 సంవత్సరాల అగ్ని పరీక్ష కాలాన్ని కనుక నువ్వు నెగ్గావంటే, ఇంకొక సంవత్సరం గ్రేస్ పీరియడ్ కనుక తీసుకున్నావంటే, గెలిచానని అనుకుంటున్న భర్త నీ దారిలోకి వస్తాడు, నువ్వు చెప్పిన మాట వింటాడు. అప్పుడు గెలిచాను అనుకున్న భర్త ఓడిపోతాడు. ఓడిపోయాను అని అనుకున్న నువ్వు గెలుస్తావు, అంటే తగ్గాను అనుకున్న నువ్వు గెలుస్తావు. ఇది గొప్ప సైకలాజికల్ పాయింట్. ఇది పురుషుడు వల్ల కాదు, క్షమాగుణానికి ప్రతీక స్త్రీ. భూమి ఎంత క్షమయాధరిత్రి కదా, అట్లాగే స్త్రీ కూడాను క్షమాగుణానికి మారుపేరు. ఎందుకంటే స్త్రీలో క్షమాగుణం కానీ ప్రేమ గుణం కానీ లేకపోతే మానవాళి మలమల్లాడిపోతుంది. స్త్రీ శక్తి స్వరూపిణి కూడా. కాబట్టి ఇది అమ్మాయిలకే సాధ్యం, స్త్రీలకే సాధ్యం. కాబట్టి అమలు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ 3 సంవత్సరాలు నిశ్శబ్దంగా కనుక నువ్వు కాలక్షేపం కనుక చేసినట్లయితే ఆ తర్వాత నీదే సామ్రాజ్యం. నువ్వు ఎలా అనుకుంటే అలా నడుస్తుంది. ఎందుకంటే అత్తమామల్ని నెట్టి పరిస్థితుల్లో తప్పు పట్టరు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా, వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఆదరిస్తున్నావు కదా. అత్తగారి అభిరుచులు ఏమిటో నీకు తెలిసిపోయాయి, మామగారి అభిరుచులు ఏమిటో నీకు తెలిసిపోయాయి. ఆయనకు అద్భుతమైన సినీ పాటలు ఇష్టం అనుకో, వాటిని వెతికి పట్టుకొని ఆ ఇంట్లో ఉన్న పెద్ద టీవీ మీద హాయిగా ప్రదర్శించు. అత్తగారికి కుట్లు అల్లికలు ఇష్టం అనుకో, వీలైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించి కొత్త కొత్త డిజైన్లు ఏమన్నా ఉంటే కొంచెం 25% మెల్లగా నేర్చుకుంటూ ఉంటే మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కదా. అట్లాగా వాళ్ళ ఇష్టాలు ఏమిటో తెలుసుకో. అంటే ఆ ఇంటికి నువ్వే రాబోయే రోజుల్లో సామ్రాజ్ఞివి. ఎందుకంటే ఒక వారసత్వాన్ని నిర్మించడానికి నువ్వు వెళ్తున్నావు కదా. రేపు మీకు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళందరి మధ్యలో పెరగాలి అంటే మూలస్తంభం ఎవరు? నువ్వే. సో ఇటువంటి వాటి మీద కనుక కొంత శ్రద్ధ చూపెడితేనమ్మా నీ జీవితం అడుగు అద్భుతంగా ఉంటుంది. ఇదండి
నేను సంప్రదాయ కుటుంబంలో నుంచి తల్లిదండ్రుల మాట విని మ్యారేజ్ ఒప్పుకున్న అమ్మాయికి ఇవ్వవలసిన సలహానండి ఈ వీడియో ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంతే. చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే విడాకులు కూడాను ఎక్కువ వస్తున్నాయని వినికిడి, ఒకళ్ళకి పట్టం లేదన్న వినికిడి. వీకెండ్స్ వస్తే, శని ఆదివారాలు వస్తే బయటే తిందామన్న ఒక జీవితకాలపు ఒక నిర్ణయం. అందువల్ల నేను వాడి జోలికి నేను పోవట్లేదండి, ఈ బంగారు కొండల జోలికి నేను వస్తున్నాను. సో ఇదండి ఈ వీడియోలోని సంగతి. ఎందుకో ఒక ఐడియా వచ్చింది, పోనీ ఎందుకు చెప్పకూడదు అని అనుకున్నాను. వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ ఏదో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. అద్భుతమైన మెసేజ్ని మటుకు పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళై ఒక సంప్రదాయ కుటుంబంలో ఒక అమ్మాయి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళకు కూడాను ఈ వీడియో కనుక మీరు షేర్ చేయగలిగినట్లయితే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారండి మీరు. కాబట్టి షేర్ చేయండి, మెసేజ్ పెట్టండి. బాగుంది కిరణ్ గారు, కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.